ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ అన్నదాన మహిమ. రచన జె. ఉదయ నాగశిరీష గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొమర్రాజులంక అనే గ్రామంలో అన్నమయ్య అనే దాత ఉండేవాడు. గోదావరి నది ప్రాంతంలో కొమర్రాజులంక వ్యవసాయానికి చాలా ప్రసిద్ధికెక్కింది. ఎక్కడెక్కడి నుంచో వ్యవసాయ కూలీలు వచ్చి కొమర్రాజులంక గోదావరి ఒడ్డున పడవలెక్కి లంకలో కూలీ పనులు చేసేవారు. అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి అన్నమయ్య అన్నదానమే. పొట్ట చేతపట్టుకుని వచ్చిన నిరుపేద కూలీలకు అన్నమయ్య ఉచితంగా భోజనం పెట్టేవాడు. ఆయన కూలీలతో, మొహమాట పడకుండా భోజనం చెయ్యండి. ఎవరు కష్టపడ్డా జానెడు పొట్ట కోసమే. మీకు భోజనం పెట్టడం వల్ల నాకు నష్టమేమీ లేదు అనేవాడు. ఏ బాటసారైనా, తీర్థయాత్రికుడైనా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టి ఆయన అన్నమయ్య అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. ఒక రోజున నీలకంఠయ్య అనే ధనికుడు ఒంటెద్దు బండిలో ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు కొమర్రాజులంక చేరుకున్నాడు. ఆయన వెళ్ళవలసిన ఊరుకు ఇంకా 4-5 క్రోసుల దూరం ప్రయాణం చేయాలి గనక ఆ రాత్రికి అక్కడే ఆగిపోదలిచాడు. ఆయన బండివాణ్ణి పూటకూళ్ళ బస ఎక్కడో తెలుసునా అని అడిగాడు. అందుకు వాడు, అయ్యా, అన్నమయ్య లాంటి అన్నదాత ఉన్న గ్రామంలో పూటకూళ్ళ బసకు చోటే లేదు. వెళ్ళదలిస్తే మనం అన్నమయ్య గారింటికే వెళ్ళాలి అన్నాడు. చేసేది లేక నీలకంఠయ్య అన్నమయ్య ఇంటి ముందు బండి దిగి ఇంటి తలుపులు మూసి ఉండడంతో అక్కడ అరుగు మీద ఉన్న వాలు కుర్చీలో హుందాగా కూర్చున్నాడు. కొంతసేపటికి అన్నమయ్య తలుపులు తెరిచి బయటకు రాగానే, నాకు నా బండివాడికి 2 భోజనాలు చేయించు. ఖర్చుకు వెనకాడకు. మంచి కూరలు, 2 రకాల పచ్చళ్ళు ఉండాలి. నా పేరు నీలకంఠయ్య. విష్ణుపురం జమీందారుకు మరీ అంత దూరపు బంధువునేం కాదు. భోజనం నా హోదాకు తగినట్లుగా ఉండాలి అన్నాడు. అన్నమయ్యకు ఆ ధనికుడి మాటలు చిరాకు తెప్పించినా నవ్వుతూ, నా దృష్టిలో ఇంటికి వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం. ధనికుడైనా పేదవాడైనా ఒకే పంక్తిలో కూర్చుని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆరగిస్తూ ఉంటే చూసి తరించాలని నా కోరిక. తాత తండ్రులు సంపాదించిన ఆస్తి నాకు కోకొల్లుగా ఉంది. అందరికీ పెట్టే భోజనమే మీకు పెట్టగలను. ఆకలి మీకు, బండివాడికి సమానమే అయినప్పుడు ఆకలికి లేని అంతస్తు మనిషిగా మీరు కల్పించుకున్నందుకు నాకు ఆశ్చర్యం వేస్తున్నది. నా గృహం అన్నం అమ్ముకోదు. అంతస్తు మరిచేలా చేసి సహపంక్తిలో నిరతాన్నదానం చేస్తుంది. కాళ్ళు కడుక్కుని వచ్చి భోజనం చేయండి అన్నాడు. అన్నమయ్య ధర్మబుద్ధి, దానగుణం చూసి నీలకంఠయ్య తన అహంకార ప్రవర్తనకు నొచ్చుకుని, ఈ ఊరిలో ఆకలిగొన్న వారికి ఉచితంగా పట్టెడన్నం పెట్టి ఆదరిస్తున్న మీ ముందు నేను అల్పుణ్ణి, నన్ను క్షమించండి అని తృప్తిగా భోజనం చేసి పక్కనే ఉన్న బండివాడితో, ఈ కొద్దిసేపు నేను ఆస్తిపరునన్న సంగతి మర్చిపో అంటూ వాడు భోజనం పూర్తి చేసేదాకా విస్తరి ముందు నుంచి లేవలేదు. ఆ మర్నాడు తెల్లవారుతూనే నీలకంఠయ్య అన్నమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని తిరిగి ప్రయాణం సాగించాడు. బండి ఊరు దాటి ఎత్తైన నదికట్ట మీదుగా పోతుండగా బండివాడిలో దుర్బుద్ధి పుట్టింది. వాడు బండిని ఆపి నీలకంఠయ్యను బండి దిగమన్నాడు. కారణం ఏమిటా అనుకుంటూ నీలకంఠయ్య బండి దిగగానే వాడు ఆయన కేసి క్రూరంగా చూస్తూ, నేను ఎవరికి పనివాడుగా ఉండదలచలేదు. సులువుగా ధనికుణ్ణయ్యే మార్గం తెలిసింది. మర్యాదగా నీ దగ్గరున్న డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. నీలకంఠయ్య భయపడి, దోచిన డబ్బు నిలవదు. దానితో ధనికుడు కావాలనుకోవడం భ్రమ. ఇంటికెళ్ళాక నువ్వు నీతి నిజాయితీలతో ధనం సంపాదించేందుకు అవసరమైన పెట్టుబడి నేను ఇస్తాను అన్నాడు. కానీ దురాశ పిశాచానికి లొంగిపోయిన బండివాడు అందుకు ఒప్పుకోక నీలకంఠయ్య దగ్గరున్న డబ్బు లాక్కుని ఆయనను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత వాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగరం అనే జమీందారుండే పట్టణం చేరాడు. అక్కడ వాడు నీలకంఠయ్య వద్ద దోచిన సొమ్ముతో చిన్న వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే పెద్ద ధనవంతుడై నగర ప్రముఖుల్లో ఒకడయ్యాడు. అయితే క్రమంగా బండివాడిలో పాపభీతి ప్రారంభమైంది. అందుచేత వాడు ప్రతిరోజు 2 పేదలకు ఉచితంగా అన్నం పెట్టే నియమం అలవాటు చేసుకుని, ఈ పుణ్యం నన్ను రక్షించుగాక అనుకునేవాడు. ఇలా ఉండగా చచ్చిన నీలకంఠయ్య పిశాచమయ్యాడు. అది బండివాడి మీద పగబట్టింది. పిశాచం రామనగరం చేరి అక్కడ పెద్ద లోగిలిలో మహావైభవంతో వెలిగిపోతున్న బండివాడిని చూసి మండిపడింది. ఆ సమయంలో వాడు విలువైన దుస్తులు ధరించి జమీందారు కొలువులో చేరి ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. ఆ వేళ కొలువులో కాకతాళీయంగా పిశాచాల గురించి చర్చ జరుగుతున్నది.
పిశాచాలున్నవి లేవు అంటూ అందరూ వాదోపవాదాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకుని పిశాచం రూపంలో ఉన్న నీలకంఠయ్య బండివాడిని ఆవహించాడు. అంతే, బండివాడిలో విపరీతమైన మార్పు వచ్చింది. వాడు లేచి నిలబడి, ఇదిగో పిశాచాన్ని వచ్చాను, చేతనైతే నా భార్య నుంచి వీణ్ణి రక్షించండి అని అరుస్తూ చిందులు వేయసాగాడు. మొదట్లో అది వినోదంగా అనిపించినా కొద్దిసేపట్లోనే అందరూ భయపడసాగారు. వాణ్ణి పట్టుకున్నది పిశాచమని తెలియగానే జమీందారుతో సహా అందరూ కంగారు పడ్డారు. ఆస్థాన భూతవైద్యుడికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి మంత్రోచ్చాటన చేసి నీలకంఠయ్య పిశాచంతో మాట్లాడి బండివాడు చేసిన ఘోరం తెలుసుకుని, ఓ పిశాచమా, జరిగిందేదో జరిగింది. ఈ బండివాణ్ణి కఠినంగా శిక్షిస్తాం. వీణ్ణి వదిలిపెట్టి పో అన్నాడు. అందుకు పిశాచం అట్టహాసంగా నవ్వి, ఈ దుష్టుడి శరీరం నాకక్కర్లేదు. నేను పిశాచ రూపం నుంచి విముక్తి పొందాలంటే కొమర్రాజు లంక నుంచి నిరతాన్నదాత అన్నమయ్య వచ్చి ఈ దురాశపరుడికి ఒక్కడికి చేసిన అన్నదాన ఫలాన్ని నాకు ధారపోయమనండి అంటూ ఊగిపోసాగింది. కొమర్రాజు లంక నుంచి అన్నమయ్యను తీసుకువచ్చారు. ఆయనను చూడగానే బండివాడిలోని పిశాచం వినయంగా నమస్కరించి, అయ్యా, అపాత్రుడికి అన్నం పెట్టినా అది గొప్పదానమే అని ఇప్పుడు తమరు నిరూపించాలి. ఈ బండివాడికి దానం చేసిన అన్నదాన ఫలం ధారపోసి నన్ను పిశాచ రూపం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అన్నాడు. దీనికి అన్నమయ్య, నాకు అన్నదాన మహిమ గురించి తెలియదు. ధనికుడైనా, దొంగ అయినా, బిచ్చగాడైనా ఖాళీ కడుపును గుర్తించడం ఒక్కటే నాకు తెలుసు. నేను ఫలితం ఆశించి అన్నం పెట్టలేదు. కానీ నిజంగా అన్నదాన మహిమ ఉంటే నీకు పిశాచ రూపం తొలగిపోతుంది అన్నాడు. పిశాచం వినయంగా, మహానుభావ, ఆకలి చెడ్డది, వివేకం కోల్పోయేలా చేస్తుంది. నీ అన్నదాన పుణ్యాన్ని నాలాంటి పిశాచానికి ధారపోసి రక్షించావు. నీ అన్నదాన మహిమ లోకానికి తెలియడానికి అడ్డదారిలో ధనవంతుడైన ఈ మనిషి పిశాచాన్ని పట్టివ్వడానికి ఈ బండివాణ్ణి పట్టుకున్నాను. నేనిదే వెళ్ళిపోతున్నాను అన్నది. పిశాచం వదిలిపోగానే బండివాడు సొమ్మసిల్లి పడిపోయాడు. కొంచెంసేపటికి వాడు తేరుకుని జరిగిందంతా విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. తర్వాత వాడు తన సొమ్మంతా జమీందారు పరం చేసి అన్నమయ్యతో కొమర్రాజు లంకకు వెళ్ళి అన్నదానంలో ఆయనకు సాయపడసాగాడు. వాడు వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన మహిమ గురించి చెప్పి, కలిగినంతలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, కష్టపడి సంపాదించండి అని హితువు చెబుతుండేవాడు. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.